సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు కూడా వారికి ఆతిథ్యం స్వీకరించడంలో ఓవర్సీస్ కాంగ్రెస్ తోటి ప్రత్యక్ష అనుబంధం ఉండదు. నేను తిరిగి వచ్చినప్పుడు దేవేంద్ర గౌడ్ గారితో అత్యంత అనుబంధం సంబంధం ఉండి వారు కీలక మంత్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను తెలుగుదేశం వచ్చి చేరలే. వారి ఇల్లు నేను తీసుకొని అక్కడ ఉన్నా కూడా లేక అధికారంలో ఉన్న అదే సో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో కూడా నేను చేరలే. నేను వచ్చి చేరింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో. కొందరు నా మిత్రులు అనేవాళ్ళు ఎందుకు చేరుతున్నావు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయే పార్టీ అని చెప్పాలి. కేంద్రంలో అధికారం రాష్ట్రంలో లేదు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు బేసికలీ డెమోక్రటిక్ రాజకీయాలతోటి సోషలిస్టు అనుబంధంతో ఉండేవాడిని. లా ప్రాక్టీస్ కూడా నేను కేజీ కన్నబిన్ దగ్గర చేసినప్పుడు కూడా కొన్ని సోషలిస్ట్ భావాలు కూడా ఉంటుండే. కొందరు మిత్రులు నన్ను కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ అని అంటూ ఉంటారు. సో అట్లాంటి రాజకీయాలతో సంబంధం ఉంది కాబట్టి నేను ఎదగడం జరిగింది. సడన్ ఎందుకు రాజకీయం తిరిగి వచ్చినప్పుడు భార్య డాక్టరు, నేను ఇద్దరు కూతురు ఉన్నప్పుడు అడ్వకేట్ ఉన్నప్పుడు వి థాట్ ఆఫ్ డాక్టర్స్ ఇద్దరు ఎడ్యుకేట్ చేద్దాం ఇండియాలో కొన్ని రోజులని.